అందరికి నమస్తే. నేను చికెన్ పచ్చడి తయారు చేసా ఫ్రెండ్స్. తయారీ విధానం చూడండి ఫ్రెండ్స్ ఎలా తయారు చేశానో. చికెన్ తెచ్చాను. దాన్ని ఇప్పుడు కడుగుతున్నా చూడండి ఫ్రెండ్స్. నాకు జలుబు చేసింది. అయినా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. అక్క నాకు పచ్చడి కావాలి, చికెన్ పచ్చడి అంటే చెల్ల కోసం తయారు చేస్తుంది చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఏం మాట్లాడుతున్నానంటే ఆమెకు తెలుగు రాకపోయినా కూడా మాట్లాడుతుంది. తెలుగులో తప్పులు పోయినా కూడా పదాలు తప్పులు పోతున్నాయి అని ఫీల్ చేస్తున్నారు ఫ్రెండ్స్. దానికోసం నేను మాట్లాడుతున్నాను. నాకు తెలుగులో తప్పులు పోతున్నాయి. కరెక్ట్, మేము ఆదివాసులం ఫ్రెండ్స్. నేను పుట్టిన కాడ నుండి భాషే ఎక్కువ మాట్లాడే, తెలుగు కాదు. అందువల్ల తప్పులు పోతున్నాయి. నాకు చదువు రాదు ఫ్రెండ్స్. చదువు రాని ఆమె ఎంత కష్టపడుతుంది, దాని కష్టం ఎంత ఉందో అది గుర్తించండి ఫ్రెండ్స్. నేను చదువు రాకపోయినా కూడా నేను ఎంత కష్టపడుతున్నాను, నా కష్టాన్ని గుర్తించి మీరు ఆదరిస్తారని కోరుకుంటూ నేను ఇప్పుడు ఈ చికెన్ పచ్చడి తయారు చేస్తున్నా. ఎలా తయారు చేసానో మా చికెన్ పచ్చడి అయితే రెడీ అయిపోతుంది చూడండి ఫ్రెండ్స్. మా చికెన్ పచ్చడి రెడీ అయింది. ఎలా తయారు చేసానో చూడండి. మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి.